నమస్కారం అండి. నా పేరు డాక్టర్ చందన. నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్‌లో పిల్లల డాక్టర్ కింద పనిచేస్తున్నాను. ఇవాళ మనం ఈ సీజనల్ చేంజెస్ వల్ల వచ్చే కామన్ డిసీజెస్ గురించి మాట్లాడుకుందాము. ఇలా వర్షాలు ఇవన్నీ పడుతున్నప్పుడు కామన్‌గా మనం పిల్లల్లో చూసేది అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్, ఇంకా ఫీవర్స్. అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే మన పేగులో కొంచెం ఇన్ఫెక్షన్ వల్ల పిల్లలకి వాంతులు, లూజ్ మోషన్‌లు అవ్వడము. అయితే ఈ అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది ఆహ్, వివిధ వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ, పారాసైట్ ఇన్ఫెక్షన్స్ వల్ల గానీ అవ్వచ్చు. దీంట్లో పిల్లలు ఎక్కువ సార్లు మోషన్స్ పోవడము, లేదా పల్చగా నీటిలా మోషన్స్ వెళ్ళడము చూస్తా ఉంటారు. అయితే ఇలా లూజ్ మోషన్స్, వాంతులు స్టార్ట్ అవుతున్నప్పుడు పేరెంట్స్ పిల్లలకి చేయగలిగేది ఏంటి అంటే, లూజ్ మోషన్ అయిన ప్రతిసారి పిల్లలకి ఓఆర్ఎస్ అనేది బాగా పట్టిస్తూ ఉండాలి. సో, ఈ ఓఆర్ఎస్ అనేది పౌడర్ బయట అమ్ముతా ఉంటారు. సో, ఈ ప్యా ప్యాకెట్ మీద రాసిన దాని ప్రకారము ఆ పౌడర్ నీళ్ళలో కలిపి చంటి పిల్లలు అంటే 6 నెలల నుంచి 2 ఏళ్ల మధ్యలో పిల్లలకైతే లూజ్ మోషన్ వెళ్ళిన ప్రతిసారి 50-100 ఎంఎల్ వరకు ఓఆర్ఎస్ వాటర్ పట్టిస్తూ ఉండాలి. అదే కొంచెం పెద్ద పిల్లలైతే 100-200 ఎంఎల్ వరకు ఈ ఓఆర్ఎస్ వాటర్ పట్టిస్తూ ఉండాలి. దీనితో పాటు పిల్లలకి ఫ్రీక్వెంట్‌గా ఏవైనా లిక్విడ్స్ ఆఫర్ చేస్తూ ఉండాలి. సో, ఏ లిక్విడ్స్ ఆఫర్ చేయొచ్చు ఇలా లూజ్ మోషన్స్ అవుతుంటే? సో, వాళ్ళకి కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్ వాటరు పట్టిస్తూ ఉండొచ్చు. దీంతో పాటు సగ్గుబియ్యాన్ని జావలాగా చేయడము, మన పెరుగన్నము, మజ్జిగ లాంటివి పెడతా ఉండొచ్చు. మామూలుగా మనం ఇంట్లో వండుకునే అన్నము, పప్పు, పెరుగు ఇవన్నీ కూడా పిల్లలకి పెట్టొచ్చు. ఇలా లూజ్ మోషన్‌లు వస్తున్నప్పుడు పెట్టకూడనివి ఏంటి అంటే, ప్యాకెట్‌లో అమ్ముతున్న ఓఆర్ఎస్ వాటర్లు, దాని తర్వాత టెట్రా ప్యాక్‌లో అమ్మే ఫ్రూట్ జ్యూసులు, గ్లూకోజ్ వాటరు, షుగర్ కేన్ జ్యూస్‌లు, బాగా ఆయిలీ ఫుడ్స్, కారంగా ఉన్న ఫుడ్స్ ఇలాంటివన్నీ పిల్లలు అవాయిడ్ చేయాలి. అండ్ ఈ లూజ్ మోషన్స్ ఇంకా కంటిన్యూ అవుతుంటే మీ డాక్టర్ మీ పిల్లలకి ప్రోబయాటిక్స్ అని కొన్ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు లూజ్ మోషన్స్ తగ్గడానికి. దీంతో పాటు 5 ఏళ్లలోపు పిల్లలకి జింక్ అనేది ఒకటి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ జింక్ అనేది పొట్టలో ఈ ఇన్ఫెక్షన్ తగ్గడానికి, మాటికి ఇన్ఫెక్షన్ రాకుండా లోపల హీలింగ్ ప్రమోట్ చేయడానికి హెల్ప్ చేస్తది. సో, లూజ్ మోషన్ తగ్గినా సరే ఈ ఇచ్చిన జింక్‌ని 2 వారాల వరకు పిల్లలకి వాడాలి. అయితే ఈ లూజ్ మోషన్స్ ఒక్కసారి మొదలైతే యూజువల్లీ కనీసం 4 రోజుల నుంచి వారం రోజుల వరకు టైం పడుద్ది పూర్తిగా తగ్గడానికి. ఈ టైంలో యాస్ ఎ పేరెంట్ మనం చేయగలిగింది ఏంటి అంటే పిల్లలకి డీహైడ్రేషన్‌లోకి పోకుండా పిల్లాడిని చూసుకోవాలి. సో, డీహైడ్రేషన్ అంటే ఏంటి? అందులో పోకుండా పిల్లాడిని ఎలా చూసుకోవాలి? డీహైడ్రేషన్ అంటే ఈ లూజ్ మోషన్స్ ద్వారా ఒంట్లో ఉంటున్న నీళ్ళు, ఒంట్లో ఉన్న సాల్ట్ కంటెంట్ అంతా బయటికి పోతా ఉంటాయి. సో, అది ఎక్కువ బయటికి పోవడం వల్ల పిల్లాడు నీరస పడిపోవడము, డీహైడ్రేట్ అయిపోవడము అవుతాయి. సో, ఇది ప్రివెంట్ చేయాలి అంటే ఇందాక నేను చెప్పినట్టు మనకి ఎప్పుడైతే లూజ్ మోషన్ వెళ్తున్నాడో అప్పుడు ప్రతిసారి వెళ్ళిన వెంటనే ఈ ఓఆర్ఎస్ వాటర్ గానీ, కొబ్బరి నీళ్ళు గానీ పట్టిస్తా ఉండడము. మధ్యలో ఫ్రీక్వెంట్‌గా పావుగంటకి కొంచెం ఏదో ఒక లిక్విడ్స్ ఆఫర్ చేస్తా ఉంటాం పిల్లలకి. వీటి వల్ల డీహైడ్రేషన్ రాకుండా ఉంటది. సో, డీహైడ్రేషన్ వచ్చిందా లేదా అని చూసుకోవడం ఎలాగా అంటే, పిల్లాడు టాయిలెట్ ఎలా పోతున్నాడనేది చూసుకోవాలి. పిల్లాడు టాయిలెట్ ఒకవేళ తగ్గిపోతుంది, సరిగ్గా పోయడం లేదు, లేదా కొంచెం పోతున్నారు, చాలా డార్క్‌గా, యెల్లోగా పోతున్నారు అంటే, ఒంటింట్లో నీటి కంటెంట్ తగ్గి ఉండొచ్చు అని అనుమానపడొచ్చు. ఇలా యూరిన్ సరిగ్గా పోకపోయినా, పిల్లాడు బాగా నీరసంగా అయిపోయినా, హైగా ఫీవర్ గానీ, జ్వరం గానీ రావడము, మోషన్‌లో బ్లడ్ ఉండడము, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మాత్రం పిల్లాడిని వెంటనే డాక్టర్‌కి తీసుకెళ్ళి, దానికి తగ్గట్టుగా డాక్టర్ చెప్పినట్టు యాంటీబయాటిక్‌లు గానీ, అడ్మిషన్ గానీ, ఆయన ప్రిస్క్రిప్షన్‌ని బట్టి మనం చేసుకోవచ్చు. సో, చాలా మటుకు మనం ఇంట్లో ప్రాపర్‌గా హైడ్రేషన్ అంటే ప్రాపర్‌గా ఫ్లూయిడ్స్, ప్రాపర్‌గా ఫుడ్ ఇవ్వడం వల్ల ఈ లూజ్ మోషన్స్, డీహైడ్రేషన్‌కి వెళ్ళకుండా మనం ఆపగలుగుతాము. దీంతో పాటు ఈ సీజన్‌లో ఫ్రీక్వెంట్‌గా వచ్చేది జ్వరాలు. సో, ఈ జ్వరాలకి మనం ఏం చేయగలుగుతాం? సో, జ్వరం అంటే ఏంటి? సో, పిల్లాడికి టెంపరేచర్ 100 కంటే ఎక్కువ ఉంది అంటే దాన్ని జ్వరం అని మనం అనుకోవచ్చు. సో, పిల్లాడికి హై ఫీవర్స్ వస్తున్నాయి, బాగా జ్వరం వస్తుందంటే మనం చేయగలిగింది ఏంటి? సో, ఏదైనా థిక్ క్లోత్స్ ఉన్నాయంటే తీసేసి లూజ్‌గా బట్టలు వేయాలి. లూజ్ కాటన్ బట్టలు వేస్తే ఒంటిలో ఉన్న టెంపరేచర్ తొందరగా తగ్గుతది. దాంతో పాటు గోరువెచ్చటి నీళ్ళతోటి ఒళ్ళంతా తుడుస్తా ఉండాలి. మరి 102, 103 అంత ఎక్కువ జ్వరం ఉంది అంటే మంచిగా గోరువెచ్చని నీళ్ళతో స్నానంలాగా చేయించినా సరే ఒంటి బాడీ టెంపరేచర్ తగ్గుతది.
దీంతో పాటు మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే పారాసిటమాల్ సిరప్ కానీ, డ్రాప్స్ కానీ ఆయన చెప్పిన డోస్ ప్రకారము మీరు పారాసిటమాల్ వేయొచ్చు. ఈ జ్వరం ఉన్న ప్రతిసారి దీనితో పాటు మనం పిల్లలకి ఫ్రీక్వెంట్‌గా వాటర్ పట్టిస్తూ ఉండాలి, ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉండాలి. వాళ్ళకి సహించినంతగా ఏది కావాలంటే ఆ తిండి పెడతా ఉండాలి. సో, ఇలా చేయడం వల్ల వాళ్ళు నీరస పడకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా మనం కాపాడుకోగలుగుతాం. అయితే ఈ జ్వరానికి ఎప్పుడు మనం వరీ అవ్వాలి? ఒకవేళ పిల్లాడు చాలా నీరసంగా పడిపోతున్నాడు, జ్వరం తగ్గిపోయినా సరే యాక్టివ్‌గా ఉండట్లేదు పిల్లాడు, లేదా జ్వరం 5 రోజుల కంటే ఎక్కువ ఉంది, ఒంటి మీద ఏదైనా ర్యాషెస్ వస్తున్నాయి, వాంతులు చేసుకుంటున్నాడు, బ్రీతింగ్ ప్రాబ్లమ్ వస్తుంది, దగ్గుతున్నాడు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే మాత్రం వెంటనే కన్సల్టేషన్ తీసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, ఈ విధంగా మనం కామన్‌గా మనకి వస్తున్న జబ్బులకి మనము ఇంట్లో ఈ విధంగా మేనేజ్ చేసుకోగలుగుతాము.